జై శ్రీరాధే కృష్ణ. స్నేహితులారా, రాత్రులు ఎంతో సుదీర్ఘంగా అనిపించడం మొదలై నిద్ర మనకు దూరమైనప్పుడు అర్థం చేసుకోండి, ఇక దిండు ఒక్కటే బరువు కాదు, మన ఆత్మ కూడా భారంగా మారిందని. ఆత్మ భారంగా ఉన్నప్పుడు ఈ లోకంలో ఏ ఔషధం, ఏ ఉపాయం మనకు శాంతిని ఇవ్వలేదు. కాని ఒక్క ఉపాయముంది, అదే భగవద్గీత, శ్రీకృష్ణుని దివ్యవాణి. శ్రీకృష్ణుడు యుద్ధభూమిలో అర్జునునికి శాంతిని అందించగల సమర్థుడు. మరి మీ రాత్రుల యుద్ధాన్ని శాంతపరచడం ఆయనకు కష్టమా? ఇది కేవలం ఒక వీడియో కాదు, ఇది శ్రీకృష్ణుని 20 భాగాలుగా విభజించిన అమృతవాణి. ప్రతి భాగంలో ఒక సమాధానం, ఒక పరిష్కారం దాగ ఉంది. ఈ వాణి మీకు నేర్పేది ఏమిటంటే, రాత్రి బెంగను ప్రభువు కృపతో గాయమైన నిద్రగా ఎలా మార్చాలో. ప్రతి భాగంలో ఒక కొత్త పరిస్థితి, ఒక కొత్త గందరగోళం మరియు శ్రీకృష్ణుని వాణి నుండి బయటపడే ఒక అద్భుత ఉపాయముంటాయి. 20 రాత్రులు, 20 మార్గాలు, చివరికి ఒకే సత్యం. మనసు శాంతమైతే నిద్ర తాన వచ్చేస్తుంది. ఇప్పుడు మనసుతో వినండి, ఆత్మతో అర్థం చేసుకోండి. ఈ పంక్తుల వరకు మిమ్మల్ని చేర్చింది శ్రీకృష్ణుని కృపే. కామెంట్లో జై శ్రీకృష్ణ అని రాసి ప్రభువు ఆశీస్సులను మీ జీవితంలోకి ఆహ్వానించండి. ఈ మాటలు మీ మనసును తడమగలిగితే ఈ వీడియోను లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇక్కడే మొదలవుతుంది మీ లోపలి అత్యంత గాయమైన నిద్ర శ్రీకృష్ణుని శరణులో. రాత్రి 11:30 గంటలు దాటాయి. సందులోని అన్ని దీపాలు ఆరిపోయాయి. కాని ఒక ఇంటి కిటికీ నుండి ఇంకా కాంతి బయటకు చొచ్చుకొస్తోంది. ఆ ఇంట్లో ఒంటరిగా కూర్చున్నాడు శ్యామ్ బిహారీలాల్. వయసు దాదాపు 60 సంవత్సరాలు. ముఖంపై జీవన అనుభవాల గీతలు, నుదుటిపై లోతైన నిశ్శబ్దం. నీలిగా రేడియో పాట పాడుతోంది. అతడు నిశ్శబ్దంగా ఆ శబ్దంతో గాయమైన శ్వాసలు తీస్తున్నాడు, ఏదో తన నుండి తప్పించుకునే ప్రయత్నంలో. పడకమీద పడుకుని మళ్లీ లేచి కూర్చుంటాడు. ఒక్కోసారి పుస్తకం తెరిచి మళ్లీ మూసేస్తాడు. గంటల తరబడి పైకప్పును చూస్తూ ఉంటాడు. అక్కడ ఏదో సమాధానం వేలాడుతోందేమో, ఏళ్ల తరబడి అసంపూర్తిగా ఉన్న సమాధానం. నిద్ర అతడితో మొండిగా మాట్లాడింది. శరీరంలో ఏ నొప్పి లేదు, ఔషధాల కొరత లేదు. కాని మనసు బరువెక్కింది. గత సంవత్సరాల ఏదో సంచి తలదిండు పక్కన పెట్టినట్లు, ఇక తెరవడానికి ఇష్టపడని సంచి. కొడుకు దూరంగా నగరంలో ఉద్యోగం చేస్తున్నాడు. భార్య జ్ఞాపకాలు ఇప్పుడు అలమారాలో ఉన్న ఫోటోలకే పరిమితమయ్యాయి. అతడి వద్ద ఉన్నది ఒక్కటే